సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది జనరల్ గా? సినిమాకి వెళ్ళి చప్పట్లు కొట్టేసే అమ్మాయా, లేదంటే అక్కడ కొంచెం ఒక ఫ్యాన్ గర్ల్ మూమెంట్స్ అవి ఉంటాయా? ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ఆబ్వియస్ గా ఉంటది నాకు, డెఫినెట్. ఓన్లీ ప్రభాస్ని చూస్తే అఫ్ కోర్స్ అంతే. అంటే మంచి సినిమా అంటే ఉంటది, బట్ ప్రభాస్ అంటే ఇంకా సండే బుక్కులు తీసుకెళ్ళి వేస్తారు అయితే. అఫ్ కోర్స్. బట్ కాకపోతే ఏంటంటే బయట ప్రపంచంలో మాకు చూసేంతలో మీరు ఇలా ఉంటారు. అయ్యో అంటే అందులో ఏముందండి, ఫ్యాన్ గర్ల్ ని కాబట్టి. అదే అన్నా, అలా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరో. ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తాయి మాకు ఇవన్నీ కూడా. ప్రభాస్ గారి గురించి చెప్తే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆబ్వియస్ గా నేను అలానే ఉంటాను. ఓకే ఓకే. సో ఫ్యాన్ గర్ల్, మంచి మంచి ఫ్యాన్. నా చిన్నప్పుడు మా నల్గొండలో మా కాలనీలో ఇలాగే గణేష్ ని పెడతారండి. అక్కడ యూత్ అంతా ఎవరైతే ఉన్నారో, నేను ఫోర్త్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనమాట. అది అన్నవాళ్ళు యూత్ అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్. సో బేసిక్ గా వాళ్ళ నుంచి ఇంకొంచెం ఎక్కువ నాకు అది వచ్చింది అని అనుకోవచ్చు. సో ఏంటంటే అప్పుడు నేను అన్న ఫోక్ సాంగ్స్ అది చేస్తుండే. నేను వెస్టర్న్ ఎక్కడ పర్ఫామ్ చేయకపోయేది, బట్ అప్పట్లో ఈ వినాయక చవితి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసిన దగ్గర మాత్రం వాళ్ళు ప్రభాస్ పాటలు అడిగేది నన్ను, ప్రభాస్ పాట చేయవా అని. ప్రభాస్ పాట చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు నేను, వేరే ఎక్కడ ఏది చేయకపోయేదాన్ని. క్లాసికల్ అంతా చేసినాక ఒక్కటి ఏదైనా ప్రభాస్ పాట చేస్తాను అనమాట. సో అట్లా వాళ్ళు కూడా అన్నవాళ్ళు ఏ లాంచ్కి వెళ్ళినా కూడా నన్ను వస్తావా దుర్గా, వెళ్దామా, తీసుకెళ్దామా. సో ఇట్లా అడుగుతుంటారు అనమాట. ఏదైనా లాంచ్కి వెళ్దాము, ఆడియో లాంచ్లు అవుతున్నా, రిలీజ్లు ఉన్నా, ఫస్ట్ డే సెకండ్ డే రిలీజ్ టికెట్లు ఇవ్వడాలు, ఇలాంటివన్నీ బాగా చేసేది. చిన్నదానే కానీ ఇచ్చేది. ఇంకా వాళ్ళు ఫ్యాన్స్ కదా, టీ షర్ట్స్ ఇచ్చేవాళ్ళు నాకు, కార్డ్స్ ఇచ్చేది, పెద్ద పెద్ద పోస్టర్లు ఇచ్చేది. నేను స్కూల్లో పంచేదాన్ని వెళ్ళి అందరికి ఫ్రెండ్స్ కి ఇచ్చేది. న్యూ ఇయర్ కి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, ప్రభాస్ వి ఇట్లా ఇంత పెద్దవి వీళ్ళు తెచ్చిచ్చేది అనమాట, పోస్టర్స్ తెచ్చిచ్చేది. అవి ఇచ్చేదాన్ని నేను. ప్రభాస్ ఇచ్చేది అందరికి, వేరే హీరోయిన్ ఏం ప్రభాస్ ఇచ్చేది. నా ఇంట్లో నా 8th 9th వరకు నా రూమ్ లో, నల్గొండలో నా రూమ్ లో మొత్తం ప్రభాస్ పోస్టర్. ప్రభాస్ ది పెద్ద పోస్టర్ ఒకటి ఉండింది నా రూమ్ లో. నెక్స్ట్ డోర్ కి ఇట్లా ప్రభాస్ అన్ని ఫోటోలు, ప్రభాస్ టీ షర్ట్లు, ఫ్యాన్ ఉండేది. అంటే బయట ఏమో నటరాజ్ స్వామి, లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేస్తే ప్రభాస్ విషయం. ఆల్సో రెబెల్ రిలీజ్ అయినప్పుడు అవుట్ఫిట్స్ రిలీజ్ అయ్యాయి కొన్ని. మా అన్నయ్య అంటే హాస్టల్లో ఉండేటోడు, చిన్నోడే. సో మా కజిన్స్ ఎవరైతే వాళ్ళు కొనిచ్చేదాన్ని అనమాట, అన్న ఇది వేసుకోవాలి, ప్రభాస్ వేసుకున్నాడు రెబెల్. మీరు వేసుకోవడం కాదు, వాళ్ళకి కూడా కొనిచ్చేవాళ్ళు. వాళ్ళకే కొనిచ్చేది. నేను అంటే రెబెల్ మూవీలో ఒక టీ షర్ట్ ఉంటది ఇట్లా కట్ టీ షర్ట్స్, అవి బాగా అప్పుడు బాగా పాపులర్ అయినాయి అనమాట. సో